ఆ స్వామివారి దగ్గర నుంచి మాకైతే పిలుపు వచ్చిందండి. మేము ఎప్పుడు ఏ యాత్రకి బయలుదేరినా కూడా కంపల్సరీ కొబ్బరికాయ కొట్టేసి శుభంగా వెళ్లి లాభంగా రావాలని మొక్కుకొని బయలుదేరుతాము. మా జర్నీ మేము నైట్ స్టార్ట్ చేసాము హైదరాబాద్ నుంచి. మార్నింగ్ లేచేసరికి తిరుపతిలో ఉన్నాను. తిరుమలకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇష్టానుసారంగా అయితే ఎవరు వెళ్ళలేరు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆయన పిలుపు ఉంటేనే ఆ తిరుమల 7 కొండలకి చేరుకునే భాగ్యం లభిస్తుంది. ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కొన్నిసార్లు అయితే ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతుంది. మరి కొన్నిసార్లు అయితే అసలు ఊహించకుండానే ఈజీగా దర్శనం అవుతుంది. ఈ అనుభవాన్ని ఎంతో మంది భక్తులు స్వామివారి పిలుపుగా భావిస్తున్నారు. మాకైతే ఆ దర్శన భాగ్యం అయితే కలిగింది. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కామండి. అలానే మోకాల పర్వతం చాలా మంది వినుంటారు కదా. మా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. తిరుమలలో తిరుపతి అని ఒకసారి ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో కంపల్సరిగా నచ్చుతుంది. చాలా డౌట్స్ క్లియర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవింద.